ఆయన చెప్తున్నాడు, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించండి. ఆ క్షమా గుణం మనందరిలో దేవుడు కలుగు చేయునుగాక. ఎవరు మనల్ని హింసించినా, ఎవరు మనల్ని దూషించినా, ఎవరు మనల్ని హేళనగా మాట్లాడుకున్నా, వీళ్ళు భక్తిపరులు అంటండి, మందిరానికి వెళ్తున్నారంటండి, బైబిల్ పట్టుకున్నారంటండి, ఒకవేళ అనొచ్చు, అనినా ఏం పర్వాలేదు. క్షమించే గుణం మనలో ఉండాలి. ఆమెన్ చెప్పండి. క్షమించే హృదయం మనకు ఉండాలి. ఆమెన్ చెప్పండి. ప్రతి విషయంలో క్షమాపణ దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. మాదిరి దేవుడు మనకు ఉంచాడు. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండాలి. ఈ రోజున మనందరం ఎవరో తెలుసా? ఆయన మనస్సును కలిగిన వారిగా మార్చబడాలి. మతం పుచ్చుకున్నాం, మతంలోకి దిగాం, ఇది కాదు మనం కలిగి ఉండాల్సింది. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మనందరికీ దేవుడు కలుగు చేయునుగాక. ఆ క్షమాగుణంలో ఇంకో మాట మీకు చూపిస్తాం. మత్తయి సువార్తలోకి రండి ఒకసారి. 6వ అధ్యాయం 12వ వచనం చూడండి. 6వ అధ్యాయం 12వ వచనం. పరలోక ప్రార్థనలు మనం చదువుతాం కదా, మా రుణస్థులను మేము క్షమించున్న ప్రకారము. అంటే ప్రతిరోజు కూడా క్షమాపణ మన హృదయంలో నుంచి రావాలి. ఆమెను చెప్పండి. పైకి అంటాం, ఏమండి నేను నిన్ను క్షమించేశానండి అని అంటాం. ఏమండి వారిని నేను క్షమించేశానండి, వారిని నేను ఒకప్పుడు నన్ను ఆ మాట అన్నారు కానీ నన్ను వారిని క్షమించేశానని అంటాం. కానీ ఎప్పుడైనా ఒకరోజు కోపం వస్తుంది. మనుషులం కదా, ఏదో ఒకరోజు మరలా కోపం వస్తుంది. ఏమండి అప్పుడు వాడు ఆ తప్పు చేశాడు కానీ అప్పుడు నేను క్షమించకపోతేనా అని అంటాం. అంటే ఇంకా మన మనసులో ఏముంది? అతను ఆ వ్యక్తి చేసినటువంటి మాటో క్రియో ఇంకా మన మనసులో ఉంది. అది ఉంటే మనం క్షమించినట్లు కాదు. ఇంకా మనం దాన్ని గుర్తుపెట్టుకుంటే మనం దాన్ని క్షమించినట్లు కాదు. ఒక వ్యక్తిని మనస్ఫూర్తిగా క్షమించామా? ఒక వ్యక్తిని మనస్ఫూర్తిగా అతను తెలిసి అన్నారో తెలియక అన్నారో ఆయన అన్నదాన్ని బట్టి మనం క్షమించేసామా? మరలా ఆ మాటను మనం ఎత్తకూడదు. ఆమెను చెప్పండి. ఒకప్పుడు నన్ను ఈ మాట అన్నావు నేను క్షమించా అని అనకూడదు. ఎందుకంటే మనస్ఫూర్తిగా మన క్షమాపణ ఎక్కడి నుంచి రావాలంటే హృదయంలో నుంచి రావాలి. హృదయంలో నుంచి మనం క్షమించే వారిగా మనం మార్చబడాలి. యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువలో నుండి క్షమిస్తున్నాడండి. మామూలుగా సాధారణంగా భూమి మీద కూర్చోనో కుర్చీలో కూర్చోనో సరదాగా ఫ్యాన్ కింద కూర్చోనో అందరితో నవ్వుకుంటూనే క్షమించా అనట్లా. సిలువలో మేకుల చేత కొట్టబడి ఆ కొయ్యకు వేలాడుతూ శరీరం అంతా మేకుల మీద భారంతో ఉంటే ఆ పరిస్థితులు ఆయన అంటున్నాడు, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగరు గనక వీరిని క్షమించండి. మనలో కూడా ఈ క్షమాపణ గుణం ఉండాలి. ఈ క్షమాపణ గుణం మనం ఎప్పుడు కలిగి ఉంటే మన హృదయంలో నుంచి వారిని క్షమించేటట్లుగా మనల్ని దేవుడు సిద్ధపరచునుగాక. రెండో మాట, ఈ క్షమాపణలో మన శత్రువులను కూడా ప్రేమించాలి. ఆ మాట కూడా మీకు చూపిస్తా చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం అక్కడే మీరు చదివిన దాంట్లో 44 వచ్చును. 5:44 మాట, నేను మీతో చెప్పినది ఏమనగా మీరు పరలోకమందున మీ తండ్రికి కుమారులై ఉండాలి అని అనుకుంటే మీ శత్రువులను కూడా మీరు ప్రేమించాలి. ఆమెను చెప్పండి. ఏమండి వాళ్ళు నాకు అంత నష్టం కలుగు చేశారండి, వాళ్ళని ఎలా ప్రేమిస్తాం? వాళ్ళు నాకు అంత కష్టం కలుగు చేశారండి, వాళ్ళని ఎలా ప్రేమిస్తాం? ఏమండి వాళ్ళు నాకు ఇంత ద్రోహం చేశారండి, వాళ్ళని ఎలా ప్రేమిస్తాను మనం అనుకుంటాం. కానీ మనము క్రీస్తు మనస్సును కలిగిన వారిగా మార్చబడితే మనం ఎవరమో తెలుసా? శత్రువులను కూడా ప్రేమించే వారిగా దేవుడు మనల్ని మార్చునుగాక. ఇంకొక మాట ఉంది అక్కడ, ఏమనుంది? మిమ్మల్ని హింసించే వారి కొరకు కూడా ప్రార్థన చేయాలి. ఇది క్షమాపణ. మనం ఎప్పుడు కూడా మనల్ని హింసించే వాళ్ళు ఉంటారా? అందరి కోసం ప్రార్థన చేస్తాం. మనల్ని ప్రేమించే వారి కొరకు ప్రార్థన చేస్తాం, మనకు సహకరించే వారి కొరకు ప్రార్థన చేస్తాం, మనకి సహాయం చేసే వారి కొరకు ప్రార్థన చేస్తాం, మనతో నడిచే వారికి మన వెన్నుంటే వారి కొరకు ప్రార్థన చేస్తాం. కానీ హింసించే వారి కొరకు ఎవరైనా ప్రార్థన చేస్తామా? ఎందుకని చేయలేమంటే మనలో వారు హింసించారని మనసు ముద్ర ఉండిపోతుంది. కానీ యేసయ్య మనకు నేర్పించేది అది కాదు. యేసయ్య మనకు నేర్పించేది ఏంటో తెలుసా? సిలువలో ఉండే నేర్పిస్తున్నాడు. మీరు క్షమాపణ కలిగి ఉండాలి, క్షమించేవారిగా ఉండాలి. మీ హృదయంలో నుంచి క్షమాపణ బయలుదేరాలి. క్షమించిన తర్వాత మరలా మీరు దాన్ని జ్ఞాపకం చేసుకోకూడదు. మీరు మీ శత్రువులను ప్రేమించాలి, మిమ్మల్ని హింసించే వారి కొరకు కూడా మీరు ప్రార్థన చేయాలి. ఇది నేను సిలువలో మీకు బోధించేది.
ఏదో యేసయ్య శ్రమలను అనుభవించాడు అని 40 రోజులు ఏదో పండగలాగా చేసుకున్నాం, లేదా ప్రార్థనలు గడిపాం. ఇది మనం చేయడం తప్పని నేను అనడం లేదు. ఇది కూడా మనం 40 రోజులు భక్తి కాదు, 40 రోజులు ఏదో ఆచారం కాదు, లోకంలో వాళ్ళు చేస్తున్నారు మనం చేస్తున్నాం అనే ఆచారం కాదు. మన భక్తి సీజన్ భక్తి కాదు, మన భక్తి మన జీవితాంతం చేసే భక్తిగా దేవుడు మార్చునుగాక. ఈ రోజున మనం చేసే ఈ భక్తులు నేర్చుకునే ఒక విలువైన మాట ఏంటంటే క్షమాపణ. యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువలో ఆయన మన కొరకు మాట్లాడిన మొదటి మాట క్షమాపణ గురించి ఆయన చెప్తున్నాడు. అదే క్షమాపణ మనం కలిగి ఉంటే, అదే క్షమాపణ మనం నేర్చుకునే వారిగా ఉంటే మన హృదయంలో నుంచి ఇతరులను క్షమించగలుగుతాం. ఒకవేళ వాళ్ళు మనకి ద్వేషంగా మాట్లాడినా, దూషించి మాట్లాడినా అక్కడ దాకెందుకు, ఎందరో ఎన్నోసార్లు నాకు ఎదురవుతుంటాయి చాలా పరిస్థితులు. ఎప్పుడు నేను ఎవరి మీద కోపంగాని పగగా ఉంచుకోను. ఒకప్పుడు ప్రభువును నమ్ముకోకముందు అయితే ఎలా ఉండేవాడిని తెలుసా? ఒకప్పుడు ప్రభువును నమ్ముకోకముందు నా పరిస్థితి ఎలా ఉండేదో తెలుసా? ఎవరైనా ఒక్క మాట అన్నారనుకోండి, ఖచ్చితంగా మనసులో పెట్టుకునేవాడిని. ఎప్పుడు నాకు అదును దొరుకుద్దా, ఎప్పుడు నాకు అవకాశం అవుతుందని ఎదురు చూసేవాడిని. కానీ క్రీస్తుని ఎరిగిన తర్వాత, ఈ మాటలు విన్న తర్వాత, చదివిన తర్వాత, ధ్యానించిన తర్వాత నాలో ఆ మనసును దేవుడు తీసేశాడు. క్షమాపణ అనేది దేవుడు నాకు నేర్పించాడు. ఎవ్వరు నా గురించి ఎన్ని అనుకున్నా, ఒకవేళ ఎన్ని నా గురించి చెప్పినా ఎక్కడ నేను వాటి గురించి పట్టించుకోను, బాధపడను. ఎందుకంటే దేవుడే అంత భారాన్ని భరించి, అన్ని దెబ్బలు తిని, అంతగా సిలువలో ఆయన శ్రమ అనుభవిస్తే మనమెంత? ఈ రోజున ఎన్నోసార్లు నాకు ఇలాంటి పరిస్థితులు ఎదురైనా నేను ఎక్కడ కూడా కృంగిపోను. ఆయన చేసినటువంటి ఆ క్షమాగుణాన్ని అనేకులకు ప్రచురించేటట్లుగా దేవుడు మనల్ని సిద్ధపరచునుగాక. అనేకులకు ప్రచురించేటట్లుగా దేవుడు మన హృదయాలను దేవుడు ప్రేరేపించునుగాక. మన హృదయంలో నుంచి క్షమాపణ మొదలవ్వాలి. ఆమెను చెప్పండి. మన శత్రువులను మనం ప్రేమించాలి. ఆమెను చెప్పండి. మనల్ని హింసించే వారి కొరకు కూడా మనము ప్రార్థన చేస్తూ ఉంటే ఒక రోజున మనం చేసిన ప్రార్థన వారి హృదయాలను కూడా మార్చేటట్లు దేవుడు కార్యాలు జరిగించునుగాక.